నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆశీష్ సంఘాన్ ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలతో పాటు వారికి అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొర్లం గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆశీష్ సంఘాన్ ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థుల అభ్యాసంపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన అధికారులు విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎస్పీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మండల్లో బోర్లం గ్రామంలో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలతో పాటు లంచ్ చేయడం జరిగింది. నాతో పాటు ఎస్పీ గారు కూడా ఉన్నారు అండ్ అదర్ ఆఫీషియల్స్ కూడా ఉన్నారు. లంచ్ ఇక్కడ మెన్యూ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలతో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెన్యూ ప్రకారమే ఇస్తున్నారు అండ్ అదర్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగినాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి కూడా ఇక్కడ సైన్స్ ల్యాబ్ కూడా చూస్తాం అండ్ సైన్స్ ల్యాబ్లో ఇంకా ప్రాజెక్ట్స్ యాక్టివేట్ చేయాలి, అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నారో అది కూడా అడిగాము అండ్ చాలా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా. ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి సో ఇప్పుడు బయట ఇక్కడ కూడా ఈ జంగల్ బుష్ క్లియరెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అండ్ ఏమి ఇబ్బంది రాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ గారికి. వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ చేశారు. తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 13.465 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. గతేడాదితో పోలిస్తే స్వల్పంగా అధికంగా నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మెండూరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ లోకి 13.465 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు. ప్రస్తుతం 1078.80 అడుగుల వద్ద 40.907 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1078.30 అడుగుల వద్ద 40.578 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఇదే ఏడాది స్వల్పంగా అధికంగా నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 230 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మొత్తం 993 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయడంపై నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భావేష్ మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. ఎడపల్లి కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎడపల్లిలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలను నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భావేష్ మిశ్రా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో క్రీడలకు అనువైన స్థలాలు పరిశీలించి క్రీడా ప్రాంగణాలు చదును చేసి అభివృద్ధి చేయాలని సూచించారు. పిచ్చి మొక్కలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కస్తూరిబా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రిన్సిపాల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం బాలికల గురుకుల పాఠశాలలోనూ విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించి బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలోకి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన తర్వాత కొందరు అట్లుండి రండి నాన్న. ఏ పాయింట్ వరకు రాము ఫోటో తీయండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు గోధుమ నారు బుట్టలతో శోభయాత్ర చేపట్టారు. ఆటపాటలతో సందడి చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్ బుట్టలు చెరువులను నిమజ్జనం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ జగదాంబాదేవి ఆలయాల్లో గ్రామస్తులు నియమిష్టలతో ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు గోధుమ నారు బుట్టలను తలపై పెట్టుకుని శోభయాత్ర నిర్వహించారు. డీజే పాటల మధ్య ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొలకల బుట్టలను చెరువులో నిమజ్జనం చేశారు. శ్రావణ మాసంలో ఏటా తీజ్ వేడుకలు నిర్వహిస్తామని గిరిజనులు తెలిపారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగకు గిరిజనుల జీవితంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. పెళ్లి కాని యువతులు తమ జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గోధుమ నారు నీరు పోసి పెంచుతారని చెప్పారు. 9వ రోజు ఆట పాటలతో తీజ్ బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులను నిమజ్జనం చేస్తారని పేర్కొన్నారు. हम दो दादा पानी एक बोली कना एक हाथ कचको कापे उतारी कोनी సెల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డి మందు తాగిన విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిదండ్రులతో గొడవపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లిలో చోటు చేసుకుంది. కళాశాలకు సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆవేశానికి గురైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గడ్డి మందు తాగాడు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంటున్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల పండగ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాలకు భక్తులు పోటెత్తగా మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువత నృత్యాలతో గ్రామంలో పండగ శోభను సంతరించుకుంది. ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తదితర గ్రామ దేవతల ఆలయాలకు మహిళలు సాంప్రదాయ వస్త్రాలలో బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో అమ్మవారి ఊరేగింపులు భక్తి పారవశ్యంతో సాగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డప్పు చప్పులకు యువత చేసిన నృత్యాలు పండుగకు మరింత శోభను తీసుకొచ్చాయి. అమ్మవారి కటాక్షంతో ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.